సాధారణంగా పార్టీల కార్యకర్తలు లేదా పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా బ్యాచ్ ఆ పార్టీల కోసం పోస్టులు పెట్టడం అనేది సహజమే. అవి చట్ట వ్యతిరేకం అయితే, మరీ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉంటే పోలీసులు కేసులు నమోదు చేస్తారు, అరెస్టులు కూడా చేస్తారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఇలా చేయడం ఒకలా చూస్తారు, కానీ అదే పని హై లెవెల్ వాళ్ళు చేస్తే అక్కడే అసలు సమస్య మొదలవుతుందండి. అయితే దీనిలో ఈ సోషల్ మీడియా బ్యాచ్, చిల్లర బ్యాచ్కి పార్టీ అధినేతల సన్నిహితులు చేరకూడదు. అది అనైతికం, తప్పు కూడా. పార్టీ టాప్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక స్టాండర్డ్ సెట్ చేసుకోవాలి, సెట్ చేయాలి కూడా. వాళ్ళే ఇలా చేస్తే కింది వాళ్ళు ఎలా మారుతారు? కానీ వైసీపీలో ఉన్నత స్థాయి బ్యాచ్ కూడా అదే తరహా కల్చర్కి అలవాటు పడటమే ఆ పార్టీకి పెట్టినటువంటి బహుశా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏమో. ఎందుకంటే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సిపిఆర్ఓ అంటే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉండేవారు. ఆయనే అన్ని మీడియా వ్యవహారాలు కూడా చూసుకునేటటువంటి వ్యక్తి. వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నటువంటి జూపూడి శ్రీహరి గారిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారండి. ఇది ప్రస్తుతం ఆరోపణల ఆధారంగా జరిగినటువంటి చర్య, కోర్టులో నిరూపితం అవ్వాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కేసు ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని, అది కూడా అనైతికమైనటువంటి పోస్టులు, అతి జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారని, అతని చేతిలో కత్తి పెట్టి యానిమేటెడ్ వీడియోలు, ఫోటోలు తయారు చేసి వైరల్ చేస్తున్నాడనే ఆరోపణలు అయితే రావటం జరిగింది. అతని దగ్గర నుంచి వైసీపీ హ్యాండిల్స్ కి వెళ్తున్నాయంట. అంటే అతను తయారు చేసి వైసీపీ హ్యాండిల్స్ కి పంపిస్తున్నాడు అనేటటువంటి ఆరోపణ ఆయన మీద ఉంది. అక్కడి నుంచి మరింత వైరల్ అవుతున్నాయనేటటువంటి ఆరోపణలు. ఒకవేళ ఇది నిజమైతే, ఇది ఒక వ్యక్తి విషయం అయితే కాదండి, ఒక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపించేటటువంటి విషయం అవుతుంది. పోలీసు విచారణలో ఇవన్నీ కూడా బయటికి వచ్చాయని చెబుతూ విజయవాడలో అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. విచారణ అయితే కొనసాగుతుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకునేది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఎలా చేస్తే ఒకలా చూడవచ్చు, కానీ పార్టీ అధినేతల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు హుందాతనం మెయింటైన్ చేయాలి. చీఫ్ విఆర్ఓ పని ఏంటి? మీడియాతో రిలేషన్ మెయింటైన్ చేయడం, ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం, కానీ ఫేక్ పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు తయారు చేయడం కాదు కదా. ఒకవేళ అతను చేసినది వాస్తవమే అయితే, అదే నిజమైతే, అది కేవలం తప్పు కాదండి, పబ్లిక్ ట్రస్ట్ కి డ్యామేజ్ చేసినట్లే. అందుకే పోలీసులు కూడా అరెస్ట్ చేశారనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అయితే మనందరి మదిలో కూడా తలెత్తుంది. పార్టీ కల్చర్ ఏ స్థాయిలో ఉంది అనేటటువంటి ప్రశ్న. ఎందుకంటే అత్యున్నత స్థాయి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఇలా చేస్తే మొత్తం సోషల్ మీడియా యంత్రాంగం ఇలానే నడుస్తుందా అన్నటువంటి అనుమానం వస్తుంది. అనుమానం ఏంటి? వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా అలానే నడుస్తుంది. ఇప్పుడు విమర్శలు రాజకీయాల్లో సహజం. ఒకరిపై ఒకరు మాట్లాడుకోవటం కామన్, ఒకరిపై ఒకరు దూషించుకోవటం కామన్. అటు వైసీపీ నాయకులు, ఇటు టీడీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తారు. కానీ ఇక్కడ లైన్ ఎక్కడంటే, పాలసీ విమర్శల వరకు ఓకే, వ్యక్తిత్వ హననం, ఫేక్ కంటెంట్ మాత్రం చేయకూడదు అనమాట. ఇటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చిల్లర పోస్టులు పెట్టడం, అటు వైసీపీ కార్యకర్తలు కూడా అలాగే చేయటం ఓకే, ఇది నిజమే. ఇది రెండు వైపులా జరుగుతుంది. ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాదు, కానీ ఒక చీఫ్ పిఆర్ఓ లాంటి ఉన్నత స్థాయి వ్యక్తి కూడా ఇలాంటి పనుల్లో ఉంటే అప్పుడు ప్రజల్లో ఎలాంటి భావన వస్తుంది? అందరూ ఇదే చేస్తున్నారు కాబోలు, ఫేక్ పోస్టులు పెడుతున్నారు కాబోలు అనుకుంటారు కదా. ఫేక్ పోస్టుల మీదే ఆధారపడుతుందేమో పార్టీ అని కూడా అనుకుంటారు కదా. ఇది చివరికి సామాన్యుల్లో కూడా ఒక రకమైనటువంటి యావగింపుకి దారితీస్తుంది అనమాట. రాజకీయాలు ఎంత హీట్లో ఉన్నా, ఇద్దరి మధ్య ఎంత వాగ్దాటి వాగ్వివాదం జరుగుతున్నా కూడా ఒక హోందాతనం, డిగ్నిటీ ఇవన్నీ ఉండాలి. ఈ హోందాతనం, డిగ్నిటీ కోల్పోతే నష్టం చివరికి పార్టీలకే కాదు, ప్రజాస్వామ్యానికి కూడా. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ అరెస్ట్ జరగాల్సిందేనా? ఆ అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి,
ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.